హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందనేటువంటి అంశాన్ని చూస్తే కనుక అన్ని పార్టీలు కూడా ఎక్కువగా ఎంపీ సీట్లు మేమే గెలుచుకోబోతున్నామని చెప్పి అన్ని పార్టీలు చెప్తున్న పరిస్థితి ఉంది. సో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆదరించారు. అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉండి మమ్మల్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే మాకు పార్లమెంటు స్థానాల్లో ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేశారు కాబట్టి ఇందులో 14 నుంచి 16 ఎంపీ స్థానాలు మేమే గెలుచుకోబోతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితేనేమో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చెప్పి అధికారంలోకి వచ్చిందో అవి 100 రోజుల్లో చేస్తామని చెప్పి చేయలేకపోయారు కాబట్టి ప్రజా వ్యతిరేకత పెరిగింది. సో ఆ వ్యతిరేకత ఉన్న కారణంగానే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించారు. ఖచ్చితంగా మాకు కూడా 10 నుంచి 13 స్థానాలు వస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తా ఉంది. ఇక బీజేపీ పార్టీ అయితే ఖచ్చితంగా మేము గెలిచే సీట్లన్నీ 100% గెలిచే సీట్లన్నీ, సెకండ్ ప్లేస్ ఎన్ని, థర్డ్ ప్లేస్ ఎన్ని, గట్టి పోటీ ఇచ్చినటువంటి సీట్లు ఎన్ని అనేటి వాటి మీద ఒక సమీక్ష నిర్వహించిన తర్వాత ఒక అంచనా వేసుకున్నారు వాళ్ళు ఎన్నికల తర్వాత. ఇది బీజేపీ పార్టీ వేస్తున్నటువంటి అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వాళ్ళు గెలిచే అవకాశం ఉందనేటువంటి ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఉన్నటువంటి మొత్తం 17 పార్లమెంటు ఎంపీ స్థానాలు గాను వాళ్ళు 100% గెలుస్తాము అని చెప్తున్నటువంటి ఎంపీ స్థానాలు 6 చెప్తున్నారు. అవి ఏ నియోజకవర్గాలంటే ఆదిలాబాదు, కరీంనగర్, మల్కాజ్గిరి, నిజామాబాదు, జహీరాబాదు, చేవెళ్ళ. ఈ 6 నియోజకవర్గాల్లో 100% మేము గెలుస్తున్నామని చెప్పి బీజేపీ పార్టీ అంచనా వేస్తోంది. ఇక గట్టి పోటీ ఇచ్చినటువంటి 4 నియోజకవర్గాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మెదక్, మహబూబ్ నగర్, సికింద్రాబాదు, భువనగిరి, ఈ 4 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఉత్కంఠ పోరు నడిచినటువంటి నియోజకవర్గాలు 2 ఉన్నాయని కూడా వాళ్ళు అంచనా వేశారు. ఒకటి నాగర్ కర్నూలు, వరంగల్. ఈ 2 ప్రాంతాల్లో కూడా సైలెంట్ ఓటింగ్ జరిగింది. అక్కడ అభ్యర్థుల కన్నా కూడా నరేంద్ర మోదీ గారు రావాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే అక్కడ ఓట్లు వేశారు. సైలెంట్ ఓటింగ్ బీజేపీకే పడిందనేటువంటి ఒక అంచనా ఉంది. సో అక్కడైతే చాలా ఉత్కంఠభరితంగా నడిచినాయి ఆ 2 నియోజకవర్గాలను కూడా బీజేపీ పార్టీ వేసినటువంటి అంచనా. ఇక సెకండ్ ప్లేస్ చూస్తే కనుక హైదరాబాదు, పెద్దపల్లి, నల్గొండ, ఈ 3 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్లో ఉండబోతున్నామని కూడా వారు ఒక అంచనా వేశారు. ఇక థర్డ్ ప్లేస్ ఉండేటువంటి నియోజకవర్గాలు కూడా 2 ఉన్నాయి. ఖమ్మం, మహబూబాబాద్. ఈ 2 నియోజకవర్గాలు కూడా వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉందనేటువంటిది బీజేపీ పార్టీ వేస్తున్నటువంటి అంచనా. మరి ఇవి ముగ్గురు అంటే ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కూడా ఎవరు కూడా తగ్గే పరిస్థితులు లేరు. మాకు ఎక్కువ వస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి జూన్ 4న అసలైన ఫలితాలు రాబోతున్నాయి. మరి వీరు వేసుకున్నటువంటి అంచనాకు ఆ రోజు వచ్చేటువంటి నిజమైన ఫలితాలకు మరి సరిపోతుందా, లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వస్తాయా, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వస్తాయా, లేదా బీజేపీ పార్టీ చెప్తున్నట్టు బీజేపీకి వస్తాయా, మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి అనేది జూన్ 4న తేలే అవకాశం ఉంది. సో మీరు కూడా మీ నియోజకవర్గాల్లో మరి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఓటింగ్ సరళి ఎలా జరిగింది, ప్రజలు ఎటువైపు ఓట్లు వేశారనేటువంటి అంశానికి సంబంధించి మీకున్న సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.